గిరిధర్ గారు, నాకు తెలిసి గిరన్న అనడం అలవాటు నాకు. గిరిధర్ గారు అంటే చాలా ఫార్మల్గా ఉంది. సో ఆయన్ని కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. వావ్, నేనే రకం లవ్ బిగిన్స్. చెప్పాను కదా, ఇది కూడా లవ్ ఇస్తేనే అర్థం అయిపోతుంది. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే అర్థం అయిపోతుందంట. సో ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. అన్ని రకాల ఎమోషన్స్, అన్ని రకాల యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయేమో అని సరిపోదు అనమాట. సూపర్ ఇంటెన్స్ యాక్టర్. ఓకే, యా. సో శ్రీకాంత్ గారి అత్తమ్మ సీరియస్లీ చాలా స్వీట్ ఉన్నారు ఈవిడ. సినిమా అంటే నాకు సరిగ్గా తెలియదు. సినిమాలు ఎక్కువ చూడను నేను. సినిమా నాలెడ్జ్ అంటే అంత లేదు, కానీ శ్రీకాంత్ చెప్తుంటే తెలిసేది, చూస్తూ ఉండేది. ఇంకా సాయిరామ్ గురించి కూడా తను అప్పుడప్పుడు కలిసేవాడు. పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. నేనో రకం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. సో అలాగే వంశీ పైడిపల్లి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. రామ్ శంకర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. హీస్ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ రామ్ శంకర్ గారు, ఎప్పుడు చూసినా అనిపిస్తూ ఉంటుంది అలానే. సో నెక్స్ట్ గిరిధర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహిత్ నారాయణ్ కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుకుందాం. మహిత్ నారాయణ్ గారు ప్లీజ్ అండి. విభా నాకు ముందు నుంచి కూడా ఈ టీజర్ గురించి కొంచెం చూపిస్తుంటే నేను చూడలేదు, ఎందుకంటే నాకు ప్రోడక్ట్ అవుట్పుట్ డైరెక్ట్గా స్క్రీన్ మీద చూస్తాను నేను, ఇక్కడ కాదు. శ్రీకాంత్ అండ్ మధు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, పర్సనలీ అండ్ ఫ్యామిలీ వైజ్ కూడా మేము వీఆర్ క్లోజ్లీ అటాచ్డ్ టు దెమ్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద లక్ ఫర్ ద మూవీ. ఇది చిన్న సినిమాలో పెద్ద సినిమాగా రావాలని నేను మనస్ఫూర్తిగా వారికి విష్ చేస్తున్నాను. అలాగే వంశీ సార్ కూడా నాకు మంచి మిత్రుడు. తను అన్నట్టు కన్నడ, తెలుగు, తమిళ ప్రజలందరికీ కూడా ఊపిరి పోసారు ఈ మధ్య. ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాలంటే, మా పేషెంట్ అంటే నేను యాక్చువల్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఆ పేషెంట్ ఒక ఫోన్ చేస్తాను, అడిగారు, సార్ డాక్టర్ గారు ఇట్లా అమ్మ కొంచెం పెరాలసిస్ పేషెంట్, తను సినిమా వెళ్ళాలనుకుంటున్నారు ఊపిరికి, మరి వెళ్ళొచ్చా, తీసుకెళ్ళొచ్చా వీల్ చైర్లో అన్నారు. మరి తీసుకెళ్ళండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది ఏం లేదు, తనకు మరి ఇబ్బందిగా ఉంటుంది కదా వీల్ చైర్లో, కానీ చూడాలంటున్నారు అమ్మ. సరే ఓకే అన్నాను నేను. చూసిన తర్వాత తను సినిమా చూసి వచ్చారు. చూసిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశారు, చూసి సార్ సినిమా చాలా బాగుంది, మాకు సంతోషం వేసింది అంటే మాతో పాటు చాలామంది పెరాలసిస్ పేషెంట్లు వచ్చారు. అంటే ఎంత బేసిక్గా ఆ పేషెంట్ ఎలా ఉంటుందంటే, బెడ్రూమ్లోంచి బాత్రూమ్కి వెళ్ళాలంటేనే పెద్ద శ్రమ, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి పేషెంట్లను బెడ్రూమ్ దాటి, ఇంటి గడప దాటి, తర్వాత సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చి సినిమా చూపించగలిగారంటే మరి వంశీ గారిని నిజంగా అటువంటి ఇది వాళ్ళు దేవర్ హ్యాపీ దట్ మేము ఒక్కరిమే అనుకుంటున్నాము, కానీ చాలామంది కనపడ్డారు మాకు పెరాలసిస్ పేషెంట్లు అని. కంగ్రాచులేషన్ సార్, ఇట్ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నాకు వంశీ గారు కూడా నా మిత్రుడు బేసిక్గా, బట్ టైం ఇవ్వరు నాకు, చాలా బిజీగా ఉంటారు. ఓకే, ఈ సినిమా బృందానికి అందరికీ సారం శంకర్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద మూవీ. ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిత్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఫస్ట్ ఈ పోస్టర్స్ రిలీజ్ చేయగానే ఒక గ్రేడేషన్ కనిపించింది.
ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ కానీ ఒక లైన్ కానీ రాసుకున్నప్పుడు we always see for the gradation, happiness begins, love begins, then the game begins, and then action begins. I think Sudarshan garu, you got it right. Even the teaser looks superb. అంటే ఒక ఎప్పుడైనా ఒక టీజర్ అనేది ఈ రోజుల్లో ఒక సినిమాని యునో ఇట్ టెల్స్ ద థింగ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ అ టీజర్ దీస్ డేస్, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే నాకైతే చూసి చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. అంటే రామ్ శంకర్ సాయి, మీ పేరు ఈరోజు నుంచి రామ్ శంకర్ అని తెలిసింది. యాజ్ ద నేమ్ ఈజ్ న్యూ, ఐ థింక్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో వెరీ న్యూ, అండ్ నాకు తెలిసి యూ గాట్ అ విన్నర్ ఆన్ యర్ హ్యాండ్స్, దట్ మచ్ ఐ కెన్ సే. ఎందుకంటే సీయింగ్ శరత్ కుమార్ గారు అగైన్ ఎంట్రీ అండ్ యు ఆర్, సో ఇట్ సీమ్స్ లైక్ సమ్ ఇంటెన్సిటీ, అండ్ టైటిల్ కూడా చాలా బాగుంది. అన్నయ్య గారి టైటిల్ లా ఉంది, పూరి గారి టైటిల్ లాగా. సో ఇట్ లుక్స్ వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంతకుముందు సాయి అని పిలిచామని ఇప్పటి నుంచి రామ్ అని పిలుస్తాను. సో రామ్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఇస్ గోయింగ్ టు గో లాంగ్. ఎందుకంటే నా కూతురు రామ్ కూతురు బెస్ట్ ఫ్రెండ్స్ నర్సరీలో. సో వాళ్ళు ఇప్పుడు నర్సరీ నుంచి మొన్నే గ్రాడ్యుయేషన్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒకలే స్కూల్లో జాయిన్ అవుతున్నారు. సో దే గోయింగ్ టు బి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సో అలాగే నా వైఫ్ అండ్ రామ్స్ వైఫ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ లాంగ్ జర్నీ బిట్వీన్ అస్, రామ్. సో ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. అండ్ ఇక్కడ చెప్పాలంటే మెయిన్గా మహిత్ గురించి చెప్పాలి. ఊపిరి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో మహిత్ ఒకరు. ఎందుకంటే ఆ రోజు ఆయన వచ్చి మాట్లాడిన విధానం కానీ, ఆయన మా మీద చూపించిన ప్రేమ కానీ, మహిత్ చక్రి గారు ఇక్కడ లేరు, కానీ డెఫినెట్గా ఆయన ఈరోజు ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవారు నాకు తెలుసు. కానీ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు ఆయన. విల్ బీ వాచింగ్ యూ అండ్ హిస్ మ్యూజిక్ విల్ బీ కమింగ్ అవుట్ ఆఫ్ యూ, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ మహిత్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను, ఇట్ లుక్స్ వెరీ గుడ్. బికాజ్ ఆల్వేస్ ఒక సినిమా టీజర్కి బ్యాక్గ్రౌండ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, అండ్ ఐ థింక్ యూ జస్ట్ డన్ ఇట్ అమేజింగ్లీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూర్ మ్యూజిక్ మహిత్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీకాంత్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ to you, because I know what it takes to a producer to invest money in a film, and wish you all the very best from the bottom of my heart. And ఇక్కడ శ్రీకాంత్ గారు ఉన్నారు, డాక్టర్ గారు. అండ్ నేను ఊపిరి సినిమా మాత్రమే తీశాను, ఆయన నిజ జీవితంలో చాలామందికి ఊపిరి పోస్తారు. మా నాన్నమ్మకి ఆయన్నే ఊపిరి పోస్తారు. శ్రీకాంత్ గారు, యువర్ వర్డ్స్ అండ్ యువర్ సపోర్ట్ should always be with us. Thank you so much. It was a big surprise seeing you here. And one of the topmost oncologist surgeon, cancer surgeons in నేను హైదరాబాద్ అని చెప్పాను, ఇన్ ఇండియా. ఎందుకంటే ఆయన కోసం పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సర్జరీస్ చేసుకుంటారు. ఆయన జీవితంలో ఒక టైం నాకు ఇవ్వను అంటున్నారు, ఆయన టైం నాకు ఇవ్వరు యాక్చువల్లీ. సో ఈజ్ జస్ట్ పుట్టింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. ఆయనకి సర్జరీస్ నుంచే టైం దొరకదు. బట్ ఈరోజు ఇంత టైం తీసుకొని వచ్చారంటే శ్రీకాంత్, మీ మీద అభిమానం ఎంతో శ్రీకాంత్ గారికి తెలుస్తుంది. సో విష్ ద హోల్ టీమ్ ఆఫ్ నేను రకం, విభా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎర్రం వంశీధర్ రెడ్డి గారు అండ్ ఎవ్రీబడి, అండ్ సిద్ధార్థ్ రామస్వామి, హూమ్ ఐ నో వెరీ వెల్. సినిమాకి ఎప్పుడైనా ఒక క్వాలిటీ ఉంటుంది. ఐ థింక్ ద క్వాలిటీ స్పీక్స్ అ లాట్. ఐ కుడ్ సీ ద క్వాలిటీ ఇన్ ద టీజర్. సో విష్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ నేను రకం ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పిలవగానే చాలా పెద్ద మనసుతో ఇక్కడికి వీచేసిన వంశీ పైడిపల్లి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే డాక్టర్ శ్రీకాంత్ గారికి, సో మా లక్ష్మి ఆంటీ, సువర్ణ ఆంటీ, సో అందరి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి నా తరపున, నేను రకం టీం తరపున నా కృతజ్ఞతలు. ఈరోజు నేను రకం టీజర్ లాంచ్ చేసుకుంటాం. ఇదే మా సినిమాకి మొదటి మెట్టు. ఈ మెట్టులోనే అన్నీ తెలిసాయి. సో 1.5 yearగా సుదర్శన్ సలేంద్ర పడ్డ కష్టం, శ్రీకాంత్ రెడ్డి పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మా అందరి టెక్నీషియన్స్ యొక్క బలం అన్నీ ఆ టీజర్లో కనిపించాయనుకుంటున్నాను.
నాకైతే కనిపించాయి, మీకు కనిపించాయండి. సో ఇదే మాకు ఒక ఆశీర్వాదంగా అనుకుంటున్నాము. అలాగే సినిమా కూడా గోయింగ్ టు నాకు తెలిసి ఒక మంచి సక్సెస్ సాధిస్తుంది. నా వంతుగా మంచి మ్యూజిక్ చేయడానికి, అంటే అన్నయ్య తర్వాత నేను చేస్తున్న ఫస్ట్ సినిమా, అన్నయ్య లేకుండా అట్లీస్ట్ అన్నయ్య ఆశీర్వాదం అంటే పైనుంచి ఉంది, కానీ తను నాతో ఫిజికల్గా లేరన్న బాధతో ఉండి కూడా అవన్నిటిని పక్కన పెట్టి నేనంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడి మంచి మ్యూజిక్ని ఇవ్వడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్న మూవీ. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. డెఫినెట్గా మీ అందరితో ది బెస్ట్ అనిపించుకుంటాను ఈ ఆల్బమ్తో. టీమ్కి, మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డికి, తనని గురించి ఎంత ఓర్పుతో అంటేనండి, సినిమాకి ఏం కావాలన్నా నిజంగా ఈరోజు ఇండస్ట్రీలో చాలా చిన్న మొగ్గ బట్ అలాంటి అతను ఈ సినిమా కోసం తాపత్రయపడుతూ చేయడం. అండ్ అమేజింగ్ ఏంటంటే సాయన్న ఈ మూవీకి. సో ఆయన యాక్షన్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన సపోర్ట్ కానివ్వండి, సో డెఫినెట్గా సినిమాకి ప్లస్ అవుతుంది. నేను మాట్లాడే అంత అసలు అర్హత కూడా ఉందో లేదో నాకు తెలియదు, బట్ అలాంటి మంచి టీం మాతో ఉంది. సో డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదం మా మూవీకి ఉండి మంచి సక్సెస్ సాధించాలని అన్నయ్యని, నాన్నగారిని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నాం తప్ప ఫస్ట్ టైం స్టేజ్ మీద రావడం. సో అందరికీ నమస్కారం. విభా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 టైటిల్ అండ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ముందుగా మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ చీఫ్ గెస్ట్ అయిన శ్రీకాంత్ గారు అండ్ వంశీ పైడిపల్లి సార్, థ్యాంక్ యూ సార్. మీ ఊపిరి కిరాకుంది సార్. అండ్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సార్, నేను డాన్సర్ కొరియోగ్రాఫర్ అయిదామని వచ్చాను 2004లో. కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అయితే ప్రతి కొరియోగ్రాఫర్కి ఉంటుంది కదా, ఏంటి నేను ఇలాంటి కొరియోగ్రాఫర్ అయితే అలాంటి కొరియోగ్రాఫర్. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే ఇంట్రడక్షన్ సాంగ్స్ స్పెషలిస్ట్ అవ్వాలని అనుకున్నాను. బట్ మున్నా సినిమాకి వెళ్ళాను నేను, సుదర్శన్ 35లో మెయిన్ థియేటర్ అనుకుంటా సార్. అయితే వెళ్ళాను, ఫస్ట్ అందరిలా కూర్చున్నాను, చూశాను హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది దాంట్లో. అది చూసి అందరిలాగా అనుకున్నా, అరే ఏం రాబాయ్ కిరాకుంది, మస్తు అవసరం ఉంది అని అనుకున్నాను. మనం అనుకున్న దానికంటే కూడా 2 స్టెప్స్ ఎక్కువ ఉన్నాయని అనుకున్నాను. కానీ మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత బగబగ మండే సాంగ్ ఉంటుంది, అది చూసి సరేరా బైగా డ్రాప్ అయిపోవాలా, ఇంట్రడక్షన్ సాంగ్స్ అయితే అంత సీన్ లేదు, ఇంకేం బ్యాలెన్స్ లేదు అని అప్పుడు కొంచెం డ్రాప్ అయ్యాను. మిగతాది ఇంకా ఇండస్ట్రీలో తిరిగి తిరిగి ఆఫర్స్ రాక ఇలా ప్రొడ్యూసర్ అయ్యాను. మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సార్ దాంట్లో. ఆ సినిమా, ఆ సాంగ్, ఆ షార్ట్స్, అంటే ఊపిరి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మిగతా సినిమాలాగా మేకింగ్ ప్రతి షాట్లో చేజ్ లేదు, బట్ అది స్టోరీ డిమాండ్ అనుకోండి. సో మూవీ వర్క్ వస్తే సాయన్న అన్న బాడీ లాంగ్వేజ్ చాలా ఈజీ ఉంటుంది, చాలా బాగా చేశారు. శరత్ గారు అయితే పవర్ హౌస్ యాక్టర్, అది కాంచనాతో తెలిసిపోయేది. అండ్ అంతే అండి, అంత మంచి టెక్నీషియన్స్. సిద్ధార్థ్ రామస్వామి ఆల్రెడీ సోగ్గాడే ఇంకా ఈడో రకం ఆడో రకం హిట్లో ఉన్నారు. అండ్ మహిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్ యూ మహిత్. అండ్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. అండ్ సుధా అన్న, యాక్చువల్లీ నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను భూకైలాస్ అనే మూవీలో. అక్కడ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, నేను అప్రెంటిస్. అయితే అన్న వాళ్ళ తమ్ముడు పేరు శ్రీకాంత్, అక్కడ కనెక్షన్ దొరికింది. అలా ట్రావెల్ అవ్వకుండా ఇక్కడ దానికి వచ్చాము. సో అందరు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. విభా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 నేనో రకం సినిమాకి ఇచ్చేసిన వంశీ పడిపల్లి సార్, హార్టీ వెల్కమ్ సార్. కె శ్రీకాంత్ సార్, మణి గారు వెల్కమ్ సార్. అండ్ గిరన్న వెల్కమ్ అండి. సో నేనో రకం, మీరు టీజర్ చూసారు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదండి, కళ నిజం అవ్వడం అనేది ఫస్ట్ టైం నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే బిగ్ స్క్రీన్లో ఇలా మీ ముందు కూర్చొని మీలాంటి వాళ్ళ సినిమాలు చూసినామని సార్,
ఈరోజు నేను ఈ సినిమా చేయడానికి కారణం ఓన్లీ వన్, దేప శ్రీకాంత్ గారు. సో కథ చెప్పగానే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ట్రావెల్ అండి. ఒకే రూమ్లో ఉన్నంత రిలేషన్ అనమాట, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో నా కోసం ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేయడానికి బికాజ్ ఆఫ్ నన్ను బిలీవ్ చేశాడు. సో నేను కథ చెప్పగానే ఇమ్మీడియట్లీ రామ్ శంకర్ గారు, సాయి రామ్ శంకర్ సార్, వితౌట్ యూ నేనే రకమైన సినిమా లేదు సార్, మీరు లేకుండా సినిమా అనేది లేదు, బట్ మీరు లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదేమో, మరి ఇంకొక 5 years ట్రావెల్ చేసేవాడినేమో, మళ్ళీ ఇంకో కథ పట్టుకొని ఇంకో హీరో కోసం. ఫస్ట్ సిట్టింగ్లోనే మీరు కథ ఓకే చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా చాలా హ్యాపీగా జరిగింది. అట్ ద సేమ్ టైం మై మ్యూజిక్ డైరెక్టర్ మైత్ నారాయణ అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చాడు సార్, ఆర్ఆర్ ఇరగొట్టాడు. అండ్ మై కెమెరామెన్ సిద్ధార్థ్ రామస్వామి ప్రజెంట్ మొన్న సొగ్గాడే చిన్నాయన చేశాడు, ఆడోరకం ఈడో రకం చేశాడు, కమలాసన్ గారితో చేశారు. సో మై చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. నేను అడగగానే చాలా 2-3 పెద్ద సినిమాలు ఉన్నా సరే అక్కడ ధనుష్ గారితో చేస్తున్నాడు, తమిళ్లో అటక దినిస్తో చేస్తున్నా సరే ఆ క్లాషెస్ పెట్టుకొని నాకు వచ్చి సినిమా చేశాడండి. ఒక్కరోజు ఒక్క ఫ్రేమ్ కూడా క్లాష్ పెట్టకుండా సినిమా చేశాడండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు చెన్నైలో బిజీగా ఉండి రాలేకపోయారు. అలాగనే శరత్ గారు ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళగానే మా ఇద్దరిని చూసేసి, సారీ అమ్మ మిమ్మల్ని చూస్తే సినిమా చేసేలా లేరు, ఆయన చూస్తే ప్రొడ్యూసర్ లేడు, డోంట్ మైండ్ మీరు గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అని చెప్పాడు. ఓపెన్గా చెప్పాడు, డైరెక్ట్ చెప్పాడు, మీరు వెళ్ళిపోండి అమ్మ అన్నాడు. సరే మేము ఏం చేయాలో అర్థం కాలేదు, ప్రొడ్యూసర్ నాకేం అర్థం కాలేదు, అమ్మ చెన్నై నుంచి ఇంత దూరం ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చాము అంటే బడ్జెట్ విదిన్ బడ్జెట్ ప్రతి ఒక్కటి ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చాము, ఏంటి మరి పొజిషన్ అని ఆలోచించుకున్న టైంలో ఒక 5 నిమిషాలు కన్విన్స్ చేశారు. సార్ మీరు వినండి సార్, ఒక్క 5 minutes వినండి, నచ్చకపోతే వెళ్ళిపోతానంటే సరే రేపు మార్నింగ్ 8 o'clock రమ్మంటే మేము 6 o'clock వెళ్ళిపోయాము. ఆయన జిమ్ చేసుకొని వచ్చాడు, కథ చెప్పానండి. ఆల్మోస్ట్ 10 minutes అనేది కాస్త 1.5 hour కథ చెప్పానండి. ఇమ్మీడియట్లీ ఓకే చేశాడండి. ఒక పెద్ద హీరో పేరు చెప్పకూడదు కానీ అదే టైంలో ఒక పెద్ద హీరో ఫోన్ చేసి, తెలుగులో టాప్ 5లో ఒక హీరో ఫోన్ చేసి ఆయన సినిమాలో మెయిన్ విలన్ కోసం అడిగాడట. మేము కథ చెప్పగానే ఆ విషయం చెప్పాడు. ఇక మా వల్ల కాదులే, మా బడ్జెట్ మా రెమ్యునేషన్కి రాడనుకున్నాము. ఇంటికి హైదరాబాద్ వచ్చేసరికి ఎమ్మడే శరత్ గారు కాల్ చేశాడు, చేసేసి చేస్తున్నానమ్మా మీరు ఓకే చేసుకోండి డన్ అని చెప్పాడు. మొన్న ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం తెలుగులో శరత్ గారు 30 years తర్వాత ఒక విలన్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ నేను కథ చెప్పే ముందు నెగిటివ్ రోల్ చేయను, ఫాదర్ క్యారెక్టర్ చేయను, హీరో కొడితే తినను, ఎవరు చేసినా చేయనని చెప్పాడు. సాఫ్ట్ రోల్ అయితే చేస్తానని చెప్పిండు. అలాంటిది అన్నీ చేయించాను. ఆయన ఏదైతే చేయనన్నాడో అవన్నీ సినిమాలో చేయించాను, అవన్నీ చేశాడు సినిమాలో. యాక్చువల్ సార్ తెలుగు డబ్బింగ్ కూడా సారే చెప్పాడు. మొన్న రాధికా మేడం గారు సినిమా చూసి తమిళ్లో తనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది రావడానికి మీద. హోప్ సో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అది కూడా శరత్ గారు రావాల్సింది, నైటే మాట్లాడాను, బట్ తనకి అక్కడ ఎమ్మెల్యే ప్లస్ తన ఒక పార్టీకి లీడర్, ఓన్ పార్టీ ఉంది ఎస్ఎంకే. సో ఆ ఎలక్షన్ బిజీలో ఉన్నాడు డిఎంకే పార్టీ తోటి. సో రాలేకపోతున్నా, ఆడియో కన్ఫామ్గా వస్తాడు, అందరికి విష్ చేయమని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్. నాకు ఆయనతో వర్క్ చేయాలని చాలా కోరిక ఉండేది. లక్కీగా ఈ సినిమాతో అది నెరవేరింది. సుదర్శన్ గారు నాకు ఆ నలుగురు కాడి నుంచి పరిచయం. హీ గేవ్ మీ దిస్ రోల్. దీనిలో ఆయనతో పాటు ఏదన్నా తోకలాగా వెళ్ళి ఎంటర్టైన్ చేయడం తప్పితే ఆయన్ని ప్రాబ్లమ్స్లో పెట్టే అవకాశం లేదండి దీనిలో. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఈ అవకాశం ఇచ్చినందుకు సుదర్శన్ గారికి, ఈ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పి, ఈ సినిమా ద్వారా ఆయన ఫస్ట్ సినిమా కాబట్టి మంచి మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్కి, సుదర్శన్కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను రకం టీజర్ లాంచ్ నాకు చాలా హెల్తీగా అనిపించిందండి. అంటే అందరూ మనస్ఫూర్తిగా, వంశీ గారు, అమ్మగారు, అత్తగారు, శ్రీకాంత్ గారు అందరూ మనస్ఫూర్తిగా ఉన్నారు అని నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మణిగారు కూడా ఈరోజు మంచిదని నేను రకం ఒక మంచి రకంగా అవ్వాలని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందని టీజరు. ఫస్ట్ నేను రకం ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసిన శ్రీకాంత్ గారి అమ్మగారికి, అత్తయ్య గారికి మీ చేతుల మీద కావడం ఈ సినిమాకి మంచి శుభం జరుగుతుందని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే శ్రీకాంత్ పడ్డ కష్టం మీకు తెలిసే ఉండొచ్చు, బట్ లొకేషన్లో కానీ లేకపోతే బయట కానీ చాలా కష్టపడ్డాడండి. శ్రీకాంత్ గురించి అయినా, సుదర్శన్ గురించి అయినా, నా గురించి అలాగే ఆడాలి తప్పదు, వాళ్ళ గురించి కూడా ఆడాలని కోరుకుంటున్నానండి నేను. అలానే టీజర్ లాంచ్ చేసిన మా ఊపిరి వంశీ గారికి, ఎందుకంటే ఒక కొత్త ఊపిరి సార్. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. థియేటర్లో నేను బాగా ఏడ్చాను హ్యాపీగా.
ఎవడైనా చూస్తాడేమని అటు ఇటు చూసేవాడిని. మనస్ఫూర్తిగా సినిమా అయిన తర్వాత ఒక 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 రిలీఫ్ ఉంటుంది కదా సార్, అది నేను ఫీల్ అయ్యాను. సార్ ఒక ఊపిరితో మీ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి మాకు కూడా కొంచెం ఊపిరి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎలా ఊపిరి రావాలి, నాకు కొంచెం ఊపిరి వస్తే మా శ్రీకాంత్, తర్వాత సుదర్శన్ ఇంకా కొంచెం మంచి సినిమాలు, మంచి ఊపిరి లాంటి సినిమాలు, మంచి నేనో రకం లాంటి సినిమాలు మేము తీయగలం సార్. సో మీడియా కూడా మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ సినిమా గురించి ఫస్ట్ సుదర్శన్ నాకు వేరే సినిమాలో నాకు పరిచయం అండి. సో సుదర్శన్ నాకు చూడగానే కొందరిని మనం పట్టుకోవచ్చు, ఓకే మనోడి దగ్గర టాలెంట్ ఉంది అని. టాలెంట్లు చాలా ఉన్నాయండి. నేను ఇంతకు ముందు మనసు పెట్టలేదు నా ఇద్దరు కొడుకుల మీద, ఇద్దరు అబ్బాయి మీద. ఈ సంవత్సరం అదే పనిలో ఉంటాను. ఇది నా ప్రామిస్ మీకు.